నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో అంతర్జాతీయ రేటింగ్ చెస్ టోర్నమెంట్ ఫిబ్రవరి 21-22వ తేదీలలో పోటీలు. 3 లక్షల రూపాయల నగదు బహుమతులు, కరపత్రాలు విడుదల చేసిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో నంద్యాల జిల్లా ముందుండాలి. విబిజి రామ్జీ ద్వారా ఉపాధి, జీవనోపాధి కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలి. చైర్మన్ లంకా దినకర్. మారుతున్న అవసరాల నేపథ్యంలో హానికర చెత్త కోసం ఎరుపు రంగులో ఉండే 3వ డబ్బాలు ఏర్పాటు, కరపత్రాలు విడుదల చేసిన కమిషనర్ శేషన్న. సాయి బాలాజీ నర్సింహం ఆధ్వర్యంలో నెల 11వ తేదీ ఉచిత వైద్య శిబిరం. సద్వినియోగం చేసుకోండి. డాక్టర్ హరినాథ్ రెడ్డి. నంద్యాలలో భూమా నాగిరెడ్డి జయంతి వేడుకలు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన భూమా విఖ్యాత్ రెడ్డి. నాన్న ఆశయాలు నెరవేరుస్తా హామీ. నంద్యాల మున్సిపాలిటీ కాంట్రాక్టర్లను ప్రభుత్వం ఆదుకోవాలి. పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలి, లేకుంటే మాకు ఆత్మహత్యలు చరణమన్న ఆవేదన వ్యక్తం చేస్తున్న కాంట్రాక్టర్లు. ఆలగడ్డలో దివంగత నేత భూమా నాగిరెడ్డి 62వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భార్గవరామ్ దంపతులు, టీడీపీ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి. ఆలగడ్డలో తిరుపతికి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అదుపు తప్పడంతో పొలంలోకి తీసుకువెళ్లిన ట్రావెల్స్ బస్సు తప్పిన పెను ప్రమాదం. 42 మంది ప్రయాణికులు సురక్షితం. ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్, ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో ఫిబ్రవరి 21-22వ తేదీలలో నంద్యాల ఎస్బీఐ కాలనీలో ఉన్న శ్రీరామకృష్ణ డిగ్రీ పీజీ కాలేజీ ప్రాంగణంలో ఇంటర్నేషనల్ ఫిడే ఓపెన్ ర్యాపిడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, అధ్యక్షులు డాక్టర్ జి రవికృష్ణ, నంద్యాల జిల్లా క్రీడా భారతి అధ్యక్షులు సుధాకర్, నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి టోర్నమెంట్ వివరాలు తెలిపారు. నంద్యాలలో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ఫిడే ఓపెన్ ర్యాపిడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని, ప్రథమ బహుమతి 30,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 20,000 రూపాయలు, తృతీయ బహుమతి 15,000 రూపాయలు కలిపి వివిధ విభాగాలలో మొత్తం 3 లక్షల రూపాయల నగదు బహుమతులతో పాటు విజేతలకు ట్రోఫీలను, పథకాలను అందజేయడం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 15వ తేదీలోపు www.apchess.organization లో క్రీడాకారుల పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ ఫిడే రేటింగ్ మెరుగుపరుచుకోవడానికి, రేటింగ్ లేని క్రీడాకారులు కొత్తగా రేటింగ్ తెచ్చుకోవడానికి ఈ టోర్నమెంట్ ఉపకరిస్తుందని అన్నారు. సదవకాశాన్ని చెస్ క్రీడాకారులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో ఫిబ్రవరి 21-22వ తేదీల్లో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఇంటర్నేషనల్ ఫైడ్ ఓపెన్ ర్యాపిడ్ రేటింగ్ టోర్నమెంట్ ని నంద్యాలలో నిర్వహిస్తున్నాం. ఇటువంటి ఇంటర్నేషనల్ ఫైడ్ రేటింగ్ ర్యాపిడ్ టోర్నమెంట్ ని నంద్యాలలో నిర్వహించడం మొట్టమొదటిసారి. రామకృష్ణ డిగ్రీ పీజీ కాలేజీ ఆవరణలో ఈ టోర్నమెంట్ ని 21-22వ తేదీ 2 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. మొత్తం 3 లక్షల క్యాష్ ప్రైజెస్ ఈ టోర్నమెంట్ లో విజేతలకి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ విభాగాల్లో వ్యక్తిగతమైనటువంటి అవార్డులు, ట్రోఫీలు, క్యాష్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. వీటికి పాలిటెక్నిక్ కాలేజీ బేదంచెర్లలో ఏవోగా పనిచేసినటువంటి రాజేష్ గారు, అదేవిధంగా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కూడా తమ సహకారం అందజేస్తున్నారు. ఈ టోర్నమెంట్ లో పాల్గొనవలసిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చెస్ క్రీడాకారులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అందరికీ శుభవార్త. నంద్యాల పట్టణంలో ఇంటర్నేషనల్ ఫైడ్ ఓపెన్ ర్యాపిడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ 2026ని వచ్చే నెల 21-22వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలియజేస్తున్నారు. అయితే ఈ టోర్నమెంట్స్ని రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఎస్బీఐ కాలనీ నందు ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది.
ఈ టోర్నమెంట్స్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 15వ తేదీ. తర్వాత ఫైన్ తోటి మళ్ళీ 19th వరకు దీన్ని ఎక్స్టెండ్ చేశారు. 15th లాస్ట్ డేట్గా భావించి దీంట్లో అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మంచి సౌకర్యాలతోటి మంచిగా ఈ టోర్నమెంట్స్ని అఖిల భారత స్థాయిలో నిర్వహించడం, అఖిల భారత స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం అన్నటువంటిది చాలా గర్వకారణంగా ఉంది. ఇలాంటి టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ కావడం కూడా పిల్లల అదృష్టం. ఈ మంచి రేటింగ్ని పొందే అవకాశం ఈ టోర్నమెంట్స్ కల్పిస్తూ ఉంది. మంచి క్యాష్ ప్రైజెస్ కూడా 3 lakhs వర్త్ ఆఫ్ క్యాష్ ప్రైజెస్ని డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి వీటికన్నిటికి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మన నంద్యాల వాసులే కాకుండా మిగతా ప్రాంత వాసులందరూ కూడా ఉపయోగించుకొని మీ చెస్ రేటింగ్స్ని పెంచుకోవడానికి దీన్ని వేదికగా వాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఈ టోర్నమెంట్స్ ఇక్కడ జరగటం నంద్యాలకి గర్వకారణం. అదేవిధంగా ఇందులో సుధాకర్ గారు చెప్పినట్టుగా క్రీడా భారతి కూడా ఇన్వాల్వ్ అయ్యి క్రీడా భారతి కూడా ఈ పోటీలని నిర్వహించడానికి సహకరించడానికి ముందుకు రావడం జరిగింది. డాక్టర్ రవికృష్ణ గారు, రామ్ సుబ్బారెడ్డి గారు వారిద్దరూ కూడా చెస్ టోర్నమెంట్స్ ఎన్నో ఆర్గనైజ్ చేశారు. సో వీరందరి సారథ్యంలో ఈ ఇంటర్నేషనల్ ఫైడ్ ఓపెన్ ర్యాపిడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్స్ 2026 సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్, ఆంధ్ర చెస్ అసోసియేషన్ అండ్ నంద్యాల డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఫిడే ఓపెన్ ర్యాపిడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ జరగబోతుంది. ఈ ఫిబ్రవరి నెల 21, 22వ తేదీల్లో రామకృష్ణ పీజీ కాలేజ్ వేదికగా మొట్టమొదటిసారి మన ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయిలో ఒక రేటింగ్ టోర్నమెంట్ జరగడం నిజంగా చాలా గొప్ప విషయం. మరి దీనికి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు మన చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి సుబ్బారెడ్డి గారికి, మంచి వేదికనిచ్చి ప్రోత్సహించినటువంటి డాక్టర్ రామకృష్ణారెడ్డి గారికి, అన్ని రకాలుగా అండదండలు అందిస్తున్నటువంటి డాక్టర్ రవికృష్ణ గారికి, ప్రత్యేకంగా చెస్ క్రీడాకారులు మరి వాళ్ళ పేరెంట్స్ అందరి తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి గొప్ప అవకాశం ఇది. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్య సాధన దిశగా కేంద్ర ప్రయోజిత పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా సమర్థవంతంగా అమలు చేయాలని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో 20 పాయింట్ ఫార్ములా అమలుపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ వలసల రామకృష్ణ, డిఆర్ఓ రాము నాయక్, సిపిఓ ఓబులేసు, సంబంధిత శాఖల జిల్లాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 1 నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కొత్త విధానంలో లేబర్, మెటీరియల్, పరిపాలనా వ్యయాలను కేంద్రం 60%, రాష్ట్రం 40% నిధులతో భర్తిస్తుందన్నారు. దీని ద్వారా ఉపాధి హామీ పని దినాలను 100 నుంచి 125 రోజుల వరకు పెంచడం జరుగుతోందని, ఇది మానవ వనరుల అభివృద్ధికి తోడ్పడటంతో పాటు స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు దోహదపడుతుందన్నారు. మారుతున్న అవసరాల నేపథ్యంలో హానికర చెత్త కోసం ఎరుపు రంగులో ఉండే 3వ డబ్బాను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో పూర్వపాలక స్వచ్ఛ సర్వేక్షణ్ కరపత్రాలను మున్సిపల్ కమిషనర్ శేషన్న విడుదల చేశారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో పురపాలక సంఘం స్వచ్ఛ సర్వేక్షణ్ ద్వారా పురపాలికల్లో ప్రస్తుతం తడి చెత్తకు పచ్చ డబ్బా, పొడి చెత్తకు నీలిరంగు డబ్బాను ఏర్పాటు చేస్తున్నారు. వాటి పక్కనే ఎర్ర డబ్బా ఉంచుతున్నారు. ఇందులో నాప్కిన్లు, డ్రైపర్లు, సిరంజీలు, మాస్కులు, వైద్యపరమైన వ్యర్థాలను వేయాలని సూచిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిబ్బంది, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. చెప్తే కనుక మీ సమస్య మా పరిష్కారం అనేటువంటి కార్యక్రమాలు పెడతాం కాబట్టి, సో ఎక్కడ సమస్యలు ఉంటాయో అక్కడ మున్సిపాలిటీ సిబ్బంది అందరూ ఉంటారు. వాళ్ళు ఎవరైనా కాదు, శానిటేషన్ వాళ్ళు ప్రముఖంగా ఉంటారు, అలాగే ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు ఉంటారు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉంటారు, మెప్మా వాళ్ళు ఉంటారు.
అందరం కలిసి ముందుకెళ్లాల్సి కోరుతున్నాం. అదేవిధంగా ఇంకొక విషయాన్ని గమనించుకోవాలి. చాలా విషయాల గురించి మున్సిపాలిటీలో అందుతున్న సేవలు ఏమున్నాయి, మున్సిపాలిటీకి సంబంధించి ఏమన్నా మాకు సమస్యలు వచ్చింది ఎవరు చెప్పుకోవాలనే విషయానికి వస్తే ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. మీ ఇంట్లోనే కూర్చొని మీరు మీ యొక్క సమస్య మాకు చెప్పవచ్చు. దానికి పురమిత్ర అని ఒక యాప్ పెట్టేవాడిని. పురమిత్ర గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి దాన్ని క్లిక్ చేస్తే కనుక యాప్ వస్తుంది. యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఒకసారి హాయ్ అనేసి ఒక వాట్సాప్ SMS పంపిస్తే కనుక అందులో ఏమేమి సేవలు వస్తాయో అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. మీకు ఏ సేవ కావాలంటే అది క్లిక్ చేయొచ్చు. ఏ గ్రీవెన్స్ కావాలంటే ఆ గ్రీవెన్స్ మీద క్లిక్ చేయగలిగితే కనుక వస్తుంది. కాబట్టి మీరు ఆ యాప్ని వాడితే కనుక మేము వెంటనే దానికి రెస్పాండ్ అయ్యి ఆ సమస్యకు అంటే ఇష్యూకు వెంటనే అయినటువంటి సొల్యూషన్ ఏదో అందించగలమని చెప్పేసి ప్రతి ఒక్కరు వాడుతున్నాం. సో ఇది అందరూ కూడా గమనించుకోవాలి. అదేవిధంగా వాట్సాప్ గవర్నెన్స్ అనేటువంటి ఒక యాప్ కూడా ఉంది. మా సిబ్బంది వచ్చి ప్రతిరోజు మీ ఇళ్ళ వద్దకు వచ్చి సర్వే చేస్తున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ యాప్ ఏదైతే ఉందో దాన్ని మీ యొక్క సెల్ఫోన్లలో ఉంచుకునేసి సో ఎక్కడన్నా కానీ ఇంకెవరన్నా కానీ ఉంటే కనుక ఆ యొక్క యాప్ను మీ దగ్గర ఉంటే డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర ఉంటే కనుక అది సేవలు కానీ గ్రీవెన్సెస్ కానీ ఏదైనా కానీ ప్రభుత్వ స్కీమ్లకు సంబంధించినటువంటి ఎనీ ఇష్యూకి సంబంధించి కూడా ఆ యాప్ చాలా ప్రయోజనకరం. సో అందువల్ల ఆ యాప్ను కూడా సద్వినియోగపరచుకోవాల్సి కోరుతున్నాం. అదేవిధంగా ఇంకొకటి యూనిఫైడ్ సర్వేనే ఒకటి అవుతుంది, ఫ్యామిలీ సర్వే. ఈ యొక్క EFC అంటారు, ఈ యొక్క EFS ద్వారా సమకూరేటువంటి సమగ్ర కుటుంబ సర్వే. ఈ యొక్క సమగ్ర సర్వే వల్ల మనం కొనుగోలేటువంటి ప్రజలు అంటే మనకు ఎనీ ఇష్యూ మన ఇంట్లో వచ్చేటువంటి ఏ ఇష్యూకైనా కూడా ఆ యొక్క ఇది అనుసరిస్తుంది. కాబట్టి జరిగేటువంటి సర్వేకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుతున్నాం. నంద్యాల సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఈ నెల 11న నిర్వహించే ఉచిత వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ హరినాథ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 జనవరి ఆదివారం ఆసుపత్రి ఆవరణలో ఎలర్జీ, ఆస్తమా మరియు ఊపిరితిత్తుల వ్యాధులపై ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రముఖ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు డాక్టర్ రవీంద్ర ఈ ఉచిత వైద్య శిబిరంలో సేవలు అందిస్తారని, కావున నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వెల్లడించారు. షుగర్, ECG, PFT, 2D ఎకో టెస్టులు ఉచితంగా చేసి మందులు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరము నంద్యాల సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ ప్రతి సంవత్సరము నంద్యాల సంజీవ్ నగర్ నందు గల మా సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ తరపున ఆస్తమా, ఊపిరితిత్తుల ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది గత కొద్ది సంవత్సరాలుగా. అదే రీతిలో ఈ నెల 11వ తేదీన ఆస్తమా, ఊపిరితిత్తు వ్యాధుల ఉచిత వైద్య శిబిరము నిర్వహించదలిచాము. ఈ నెల 11వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీంద్ర ఫ్రమ్ కేర్ హాస్పిటల్ నుంచి ఈ వైద్య శిబిరంలో పాల్గొంటున్నారు. ఈ వైద్య శిబిరం నందు ఉచితంగా షుగరు, ECG, PFT, 2D ఎకో పరీక్షలు నిర్వహించి మందులు కూడా వీలైనంత వరకు ఉచితంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. కావున నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు, ఊపిరితిత్తు వ్యాధి రోగులు ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకొని వాళ్ళు స్వస్థత చేకూర్చుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇట్లు డాక్టర్ M. హరినాథ్ రెడ్డి, సాయి బాలాజీ నర్సింగ్ హోమ్, సంజీవ్ నగర్, నంద్యాల. భూమా నాగిరెడ్డి 62వ జయంతి సందర్భంగా నంద్యాల పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు పేషెంట్స్ మరియు అన్న క్యాంటీన్లో అన్నదానం చేసిన టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి. నంద్యాల ఆలగడ్డ ప్రజలు అంటే భూమా నాగిరెడ్డి గారికి ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. ఎందుకంటే నాన్న నంద్యాలలో ఉన్నప్పుడు రోడ్డు వెండింగ్ చేసి నంద్యాల ప్రజల వారు ఇబ్బందులు పడకుండా రోడ్లు విశాలంగా వేపించడం జరిగింది. భూమా నాగిరెడ్డి చేసిన రాజకీయ అడుగుజాడల్లోనే మేము కూడా నడుస్తున్నామని, ఇంకా రాబోయే రోజుల్లో మంచి రాజకీయాలు చేసి నాన్నగారి పేరు నిలబెడతామని, ఆలగడ్డ నంద్యాల ప్రజలకు నాన్నగారు ఎలాగైతే అండగా నిలిచారో మేము కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు, భూమా అభిమానులకు అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజల సేవకై కృషి చేస్తామని తెలిపారు. అనంతరం గోస్పాడు మండల కేంద్రంలోని భూమా నాగిరెడ్డి, శోభ నాగిరెడ్డి దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి. హాస్పిటల్లో
మరి ఇక్కడికి వచ్చిన పేషెంట్లకి ఉచితంగా మరి ఇక్కడ ఉన్న లయన్స్ క్లబ్ ద్వారా ఇక్కడ వీళ్ళు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా మరి నంద్యాల భూమా నాగిరెడ్డి గారికి ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ ఉన్నదో ఈరోజు నంద్యాల జనాలందరికీ తెలుసు. అహర్నిశలు కష్టపడిన నంద్యాల అభివృద్ధి కోసం ఖచ్చితంగా నంద్యాల ఉన్నన్ని రోజులు భూమా నాగిరెడ్డి గారిని గుర్తు పెట్టుకుంటారని ఒక గట్టి నమ్మకం ఉంది. కారణం ఆ రోజు నేను ప్రతి మీటింగ్ లో చెప్పుకుంటూ వచ్చాను, శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎంతో లోటు ఉన్నా కూడా లోటన్నిటిని పక్కన పెట్టి నంద్యాలని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని పగలు రాత్రి తేడా లేకుండా ఏ విధంగా కష్టపడినారో ఆ రోజు ప్రత్యేకంగా మేమందరం కూడా చూసాము. మరి భూమా నాగిరెడ్డి గారు ఇచ్చిన స్ఫూర్తితోనే ఈ రోజు మేము కానీ మా కుటుంబం కానీ రాజకీయాలు చేయగలుగుతున్నాము. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత ఇబ్బందులున్నా, ఎంతో మంది మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నా కూడా కార్యకర్తలు ఇబ్బంది పెట్టకుండా ఈరోజు కార్యకర్తల కోసం ఏ విధంగా రాజకీయం చేస్తున్నామో ఆ రాజకీయం చేయడానికి కారణం కూడా భూమా నాగిరెడ్డి గారు మాకు ఇచ్చిన స్ఫూర్తి. మరి ఇదే ఈరోజు ఆలగడ్డలో ఈరోజు సేల్ అనే ఒక సోలార్ కంపెనీ వచ్చింది. ఈరోజు వాళ్ళు ఈ దేశంలోనే ఎన్నో రాష్ట్రాల్లో ఉన్నారు, కానీ ఏ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా వడ్డీ లేని రుణాలు రైతులకు అందజేసే పరిస్థితులు లేదు. మొదటిసారిగా ఈరోజు ఆళ్లగడ్డలో వడ్డీ లేని రుణం ఈరోజు ఆళ్లగడ్డ రైతులకి ఈరోజు అందజేయడం జరిగింది. ఈరోజు రైతుల కోసం నిలబడాలన్నా, మరి కార్యకర్తల కోసం నిలబడాలన్నా అది భూమా నాగిరెడ్డి గారి అడుగు జాడల్లో మేము నడుస్తున్నందుకే ఈరోజు ఏదన్నా సాధ్యమవుతుంది. ఖచ్చితంగా భూమా నాగిరెడ్డి గారు చనిపోయినప్పుడు అటు నంద్యాల ప్రజలు కానీ అటు ఆళ్లగడ్డ జనాలు కానీ మాకు ధైర్యంగా అండగా మాకు ఆ రోజు నిలబడ్డారు. ఖచ్చితంగా నంద్యాల కార్యకర్తలకు కానీ ఆళ్లగడ్డ కార్యకర్తలు కానీ భూమా కార్యకర్తలు ఎక్కడున్నా, మరీ ప్రత్యేకంగా భూమా నాగిరెడ్డి గారి అభిమానులు కార్యకర్తలు నంద్యాలలో ఉన్న వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా వచ్చే రోజుల్లో మీరందరూ గర్వపడే విధంగా మేము రాజకీయాలు చేస్తాము. మీ అందరికీ ఎన్ని ఇబ్బందులున్నా, ఏ కష్టాలున్నా కూడా అహర్నిశలు మేము అండగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నంద్యాల మున్సిపాలిటీ కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి సమస్యలు బహిర్గతం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నారు. కాంట్రాక్టర్ల బకాయిలు ఇవ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సబ్కా ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో పనిచేసిన కాంట్రాక్టర్లు బకాయిలపై మీడియా సమావేశాలు జరిగాయి. ఈ నేపథ్యంలో నంద్యాల మున్సిపల్ కాంట్రాక్టర్లు శ్రీధర్ రెడ్డి, సుబ్బారెడ్డి, సందీప్ నాయుడు, రఘునాథ నాయుడు, రాజురెడ్డి, సత్యనారాయణ, నాగరాజు, వెంకటరామరెడ్డి, వెంకటేశ్వర్లు మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నంద్యాల మున్సిపాలిటీలో పనిచేసిన అందరూ కాంట్రాక్టర్లు దాదాపు 2019 నుంచి 7 ఏళ్లుగా వివిధ పనులు చేశామన్నారు. పట్టణంలో వివిధ ప్రాంతాల్లో చేసిన పనులు దాదాపు 35 కోట్ల పనులు చేశామన్నారు. 7 ఏళ్లుగా చేసిన పనులకు ఒక్క పైసా కూడా చెల్లించలేదన్నారు. అప్పులు చేసి పనులు చేశామని, వడ్డీలు కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చేసిన పనులు CFMS లో నమోదు చేశారని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని క్యాన్సిల్ చేసి నిధి పోర్టల్లో ఎక్కించాలని ప్రభుత్వం చెప్పిందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా నిధి పోర్టల్లో అధికారులు ఎక్కించకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2017, 2018లో SC/ST సంబంధించిన బిల్లులు జనరల్ ఫండ్ లో నుంచి చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదన్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కట్టిన స్టాంపు డ్యూటీ దాదాపు 6 కోట్లు మున్సిపాలిటీకి రావాల్సి ఉందని, ఆ డబ్బు వస్తే ఇస్తామని అధికారులు చెబుతున్నారన్నారు. కోట్లాది రూపాయలు కాంట్రాక్టర్లు డిపాజిట్ డబ్బులు అప్పట్లో చెల్లించామని, కనీసం డిపాజిట్ డబ్బులైనా చెల్లించాలని అడిగితే అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. నంద్యాల మున్సిపాలిటీలో అత్యవసరంగా చేసిన పనులు బిల్లులు కూడా చెల్లించడం లేదని వాపోయారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మేము విన్నవించుకోవడం ఏంటంటే, నంద్యాల మున్సిపాలిటీ తరఫున జనరల్ ఫండ్ 15th ఫైనాన్స్ 35 కోట్ల వరకు దాకా అందరం చేసి ఉన్నాము. ఈ మా బకాయిలు ఎంత వీలైతే తొందరగా చెల్లించవలసిగా కోరుతున్నాము. కనీసం సంక్రాంతికి కొంతవరకు ఇచ్చినా అని కూడా మా మీద ఆధారపడిన కుటుంబాల కల్లా మేము ఎంతో కొంత మేలు చేసే అవుతాము. చాలా బిల్లులు ముందు 2 ఏళ్ల ముందర చేసిన బిల్లులు కూడా ఇప్పుడు అప్లోడ్ చేయకున్నారు. కొత్తగా వచ్చిన బిల్లులు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నారు. కొందరు పేమెంట్ కూడా ఇస్తున్నారు. దాని మీద కొద్దిగా దృష్టి పెట్టండి. మీ గవర్నమెంట్ వస్తానే అందరికీ హామీ ఇచ్చారు. ఫస్ట్ రికార్డింగ్ డేటు
ఏ బుక్లో ఎవరు ముందరంటే వాళ్ళకి పేమెంట్ ఇస్తామని చెప్పారు. కానీ దాన్ని అది ఫాలో కాకుండా ఇష్టానుసారం లేట్ చేసేలా ముందరిస్తున్నారు. దయచేసి మమ్మల్ని అందరికీ కనికరించండి. మార్చి 2025న మా కాంట్రాక్ట్ సంబంధించిన 6 కోట్ల బిల్లులు రిటర్న్ వచ్చాయి. వాటికి సంబంధించి నిధి పోర్టల్లో ఎక్కియమని ఆదేశించారు. కానీ ఇంతవరకు వాటికి సంబంధించిన చర్యలు తీసుకోవడం లేదు. దగ్గర ఇంకా సుమారు 3 కోట్ల వరకు రిటర్న్ వచ్చిన బిల్స్ మాత్రం ఎక్కియలేదు. ఎక్కకుండా వేరే కొత్త బిల్స్ ఎక్కిస్తున్నారు. వాటికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే డిపాజిట్లు 2 ఏళ్ల నుంచి పేరుకోయిన డిపాజిట్లు కూడా ఇవన్నీ డిపాజిట్ ఇవి కూడా అమౌంట్ లేదు అంటున్నారు అకౌంట్ లో. కానీ డిపాజిట్ అకౌంట్ 1 కోటి రూపాయల దాకా అమౌంట్ ఉంది. కానీ దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. అత్యవసరం అని చెప్పి కొత్త కమిషనర్ గారు వచ్చిన తర్వాత సిబిల్లు చేయించారు అత్యవసర వర్కులకు సంబంధించి. వాటికి సంబంధించిన బిల్స్ అడిగినా కూడా అవి కూడా ఎక్కించలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటప్పుడు పనులు ఎందుకు చేయించుకుంటారో అర్థం కావట్లేదు మాకు ఆ విషయము. దయచేసి మున్సిపాలిటీ వారు త్వరగా మా బిల్లు ఎక్కించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము. గత సంవత్సరం సిఎఫ్ఎంఎస్లో ఎక్కిన బిల్లులు మార్చిలో రిటర్న్ చేసింది గవర్నమెంట్. ఆ బిల్లులు అతి కష్టం మీద సరే 5-6 నెలలకు ఎక్కించినారు. ఎక్కించినా కూడా మాకు 15th ఫైనాన్స్ కానీ జనరల్ ఫండ్ కానీ పేమెంట్ ఇంతవరకు మున్సిపాలిటీలలో మాకు కావడం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి మాకు ఈ సంక్రాంతి పండుగ కన్నా మాకు పేమెంట్ చేసి మాకు కొద్దిగా పండుగ చేసుకునేటట్టు ఏర్పాటు చేయాలని సీఎం గారిని కోరుతున్నాం. 7 ఏళ్ళ నుంచి కూడా ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి. దయచేసి దానిని క్లియర్ చేసి మాకు ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. కమిషనర్ అడిగితే చేస్తా ఉండండి అంటున్నారు. కమిషనర్ గారు అయితే అడుగుతుంటే చేస్తా ఉంటారు, చేయడం అంటే చేస్తా ఉన్నారు. కానీ ఈ కాలయాపన అట్లే 1 సంవత్సరం జరిగిపోయింది. ఇప్పుడు ఇది ఇంకొకటి లేదంటే ఇప్పుడు కొత్తవి కూడా ఎక్కిస్తున్నారు. పాత పక్కన కొత్తవి ఎక్కియడం అట్లా కాకుండా సీరియల్ ప్రకారం దాని అగ్రిమెంట్ డేట్ ప్రకారం ఏదన్నా చూసుకొని వర్కులు చేసిన వాళ్ళకు సీరియల్ ఎక్కించే కోరుతున్నాం. ఈ టైంలో నేను మున్సిపాలిటీ తరఫున స్కూల్లో కల్లా డబ్బులు ఖర్చు పెట్టాను. అది బిల్లు 12,50,000 అయింది. ఇంతవరకు నాకు రిలీజ్ చేయలేదు. దయచేసి నాకు ఆ డబ్బులు నాకు రిలీజ్ చేయాలని కమిషనర్ గారిని, ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నాను. దయచేసి నేను ఆ రోజు ఈ పెద్ద ఆఫీసర్స్ వల్ల చేపించారు, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి నాకు ఆ బిల్లు రిలీజ్ చేయాలని. అసెంబ్లీ న్యూ అసెంబ్లీ 2 సంవత్సరాల బిల్లు 12 lakhs. ఆలగడ్డ పట్టణంలో దివంగత నేత భూమా నాగిరెడ్డి 62వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భార్గవరామ్ దంపతులు, టీడీపీ యువ నాయకుడు భూమా జగద్విఖ్యాత్ రెడ్డిలు భూమా ఘాటుకు వెళ్లి భూమా నాగిరెడ్డి, శోభ నాగిరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నంద్యాల ఆలగడ్డ ప్రజల్లో భూమా నాగిరెడ్డి అంటే ఒక ధీమా ఉండేదన్నారు. ప్రజలు భూమా నాగిరెడ్డి, శోభ నాగిరెడ్డిని మరువలేరని, వారు లేని లోటు ఎంతో ఉందన్నారు. ఆలగడ్డ నంద్యాల ప్రజలు మాకు తల్లిదండ్రులు లేని లోటు తీరుస్తున్నారని, వారిని ఎప్పటికీ మేము మరువలేమన్నారు. ఏ అవసరం ఉన్నా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మా నాన్న కార్యకర్తలు మనకు ఆస్తి లాంటి వారని, ఎప్పటికీ మనతోనే ఉంటారని, వారిని ఎప్పటికీ వదులుకోవద్దని చెప్పేవారని, నాన్న చెప్పిన మాట ప్రకారం ఎవరిని వదిలిపెట్టుకోమన్నారు. ఉయ్యాలవాడ మండలం గోవిందపల్లి గ్రామంలో 5 కోట్ల రూపాయల సోలార్ పరిశ్రమకు భూములు ఇచ్చిన రైతులకు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతోందని, పరిశ్రమలు తీసుకుని రావడానికి ముఖ్య కారకుడు మంత్రి నారా లోకేష్ అన్నారు. గత 5 సంవత్సరాలు మేము మా కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యామని, అది గమనించిన చంద్రబాబు, లోకేష్ అన్న, ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ అన్న ఆలగడ్డ అభివృద్ధికి ఎంతో దోహదపడ్డారన్నారు. కార్యక్రమంలో 6 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. Break it, Mama. Okay. Good job. Well done, Mama. So pretty, Mama.
నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం చింతకొమ్మదిన్నె సమీపంలో ఇవాళ తెల్లవారుజామున ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. రెడ్డి ట్రావెల్స్ కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి 42 మంది ప్రయాణికులతో తిరుపతికి వెళ్తుండగా డ్రైవర్ అదుపు తప్పడంతో రహదారి పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న వెంటనే హైవే పెట్రోలింగ్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్లు రాజు, రామ మధ్యలైతే క్లీనర్ పవన్ కు గాయాలు కాగా ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన వారిని హైవే అంబులెన్స్ మరియు 108 అంబులెన్స్ల ద్వారా ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా తెలుస్తోంది. ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి అంబులెన్స్ వచ్చింది. అదే వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాలలో అంతర్జాతీయ రేటింగ్ చెస్ టోర్నమెంట్ ఫిబ్రవరి 21, 22వ తేదీలలో పోటీలు. 3 లక్షల రూపాయల నగదు బహుమతులు, కరపత్రాలు విడుదల చేసిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో నంద్యాల జిల్లా ముందుండాలి. విబిజి రామ్జీ ద్వారా ఉపాధి, జీవనోపాధి కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలి. చైర్మన్ లంకా దినకర్. మారుతున్న అవసరాల నేపథ్యంలో హానికర చెత్త కోసం ఎరుపు రంగులో ఉండే 3 డబ్బాలు ఏర్పాటు, కరపత్రాలు విడుదల చేసిన కమిషనర్ శేషన్న. సాయి బాలాజీ నర్సింహం ఆధ్వర్యంలో నెల 11వ తేదీ ఉచిత వైద్య శిబిరం. సద్వినియోగం చేసుకోండి. డాక్టర్ హరినాథ్ రెడ్డి. నంద్యాలలో భూమా నాగిరెడ్డి జయంతి వేడుకలు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన భూమా విఖ్యాత్ రెడ్డి. నాన్న ఆశయాలు నెరవేరుస్తా హామీ. నంద్యాల మున్సిపాలిటీ కాంట్రాక్టర్లను ప్రభుత్వం ఆదుకోవాలి. పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలి, లేకుంటే మాకు ఆత్మహత్యలు చరణమన్న ఆవేదన వ్యక్తం చేస్తున్న కాంట్రాక్టర్లు. ఆలగడ్డలో దివంగత నేత భూమా నాగిరెడ్డి 62వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భార్గవరామ్ దంపతులు, టీడీపీ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి.
ఆలగడ్డలో తిరుపతికి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అదుపు తప్పడంతో పొలంలోకి తీసుకువెళ్లిన ట్రావెల్స్ బస్సు తప్పిన పెను ప్రమాదం 42 మంది ప్రయాణికులు సురక్షితం. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.